హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సైద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి క్వార్టర్ రూపీ, అంటే మనం దీన్ని కాల్ రూపీ అని కానీ అనొచ్చు మన తెలుగు భాషలో, నాటు భాషలో చెప్పాలంటే. సో ఈ క్వార్టర్ రూపీ గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ క్వార్టర్ రూపీ వచ్చేసి 1947కి చెందింది. ఇది మనకు ఇండిపెండెన్స్ టైంలో వచ్చేసి ఈ కాయిన్ని రిలీజ్ చేశారు. సో దీని ఇయర్ చూసుకున్నట్టయితే 1947 అని చెప్పుకున్నాం కదా. సో దీని మెటల్ చూసుకున్నట్టయితే నికెల్ మెటల్తో దీన్ని తయారు చేశారు. సో దీని వెయిట్ చూసుకున్నట్టయితే 2.73 గ్రామ్స్ వస్తుంది. దీని సైజ్ చూసుకున్నట్టయితే 19 mm, థిక్నెస్ 1.53 mm వస్తుంది. సో ఒకసారి మనం కాయిన్ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కాయిన్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు లయన్ వచ్చేసి టైగర్ వచ్చేసి వాకింగ్ చేస్తున్నట్టు ఉంటుంది. సో అలాగే ఆ టైగర్ సింబల్ కింద వచ్చేసి మనకు ఇండియా అని 1947 అని ఉంటుంది. టాప్లో చూసుకున్నట్టయితే అంటే కాయిన్కి సరౌండింగ్ చూసుకున్నట్టయితే మనకు క్వార్టర్ రూపీ అని, ఇక్కడ వచ్చేసి మనకు హిందీలో చూసుకున్నట్టయితే పావు రూపాయ, అలాగే ఇక్కడ మనకు ఉర్దూలో కానీ ఇవ్వడం జరిగింది. సో అది ఫ్రెండ్స్. ఇంకొక సైడ్ చూసుకున్నట్టయితే మన ఇండియన్ సింబల్ 3 లైన్ సింబల్ అనేది సెంటర్లో ఇవ్వడం జరిగింది. అలాగే సింబల్ కింద వచ్చేసి స్టార్, అలాగే సరౌండింగ్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే కన్నా ఆ టైంలోనే మనకు రీసెంట్గానే గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది ఇండియాలో, అంటే మనకు ఇండిపెండెన్స్ టైం వచ్చింది కాబట్టి. సో అది ఫ్రెండ్స్. దీని వాల్యూ చూసుకున్నట్టయితే మనకు 500 to 800,000 వరకు ఆ విధంగా ఉంటుంది, డిపెండ్స్ ఆన్ కండిషన్. సో అది ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చిందంటే కన్నా ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి కాయిన్స్ గురించి ఇన్ఫర్మేషన్ నేను చెప్తూ ఉంటాను. సో దట్స్ వై మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.